నమస్తే. వెల్కమ్ టు అభినవ్ భారత్. మన అభినవ్ భారత్ యాప్‌లో ఒక ప్రాబ్లమ్ ఒక ఆయన చెప్పారు. సో, ఆయనకేంటంటే తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఆ మనీ ఆయన అకౌంట్‌లో క్రెడిట్ అవ్వలేదంట. సో, ఎందుకు అంటే ల్యాండ్ ఇష్యూ ప్రాబ్లమ్ వల్ల నాకు క్రెడిట్ అవ్వలేదు. కానీ నా పేరు మీద ఎలాంటి ల్యాండు లేదు. జీరో ల్యాండ్. సో, నా పేరు మీద ఎలాంటి ల్యాండు లేదు. అయినా కూడా నాకు ఈ తల్లికి వందనం అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు. ఈ ఇష్యూని నేను సాల్వ్ చేసుకునేలాగా నాకు ఏదైనా సలహా సూచన చెప్పండి అని చెప్పి ఆయన మాకు పోస్ట్ చేశారు. ఈ స్కీమ్ ఎవరు ఎలిజిబుల్, ఎలాంటి వాళ్ళకి ఈ తల్లికి వందనం అనేది అప్లికబుల్ అనేది కూడా మేము ఒక వీడియో చేశాము. తల్లికి వందనం ఎంతమందికి, సో ఈ స్కీమ్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అనేది కూడా మేము ఒక వీడియో చేసాము. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. సో మీరు వీడియోని చూడొచ్చు. వీడియో చూస్తే ఎవరెవరు ఎలిజిబుల్, ఏమేం కావాలి అన్న విషయాలు కూడా మీకు అర్థమవుతాయి అన్నమాట క్లియర్గా. యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో అవేంటి అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. టోటల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10,000 per month ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 మంత్లీ ఇన్కమ్ లోపు ఉండాలి. సో అలాగే అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి 12,000 లోపు ఇన్కమ్ ఉండాలన్నమాట. సో ఇది మెయిన్ ఎలిజిబుల్. ఆ తర్వాత ఏంటంటే అట్లీస్ట్ 1 person షుడ్ ప్రాసెస్ ఇన్ రైస్ కార్డ్, అంటే రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. అది రైస్ కార్డ్ అనొచ్చు, రేషన్ కార్డ్ అనొచ్చు. ఆ రైస్ కార్డ్ అనేది వాళ్ళు కలిగి ఉండాలన్నమాట. సో టోటల్ ల్యాండ్ అనేది 3 acres లోపు ఉండాలి వెట్ ల్యాండ్ అయితే. అదే డ్రై ల్యాండ్ అయితే 10 acres లోపు అనేది ఉండాలన్నమాట వాళ్ళకి. అండ్ ఆ తర్వాత 4-wheeler అస్సలు కలిగి ఉండకూడదు. కానీ ట్యాక్సీ, ట్రాక్టర్స్, ఆటోస్ ఇవి పర్వాలేదు, ఉండొచ్చు. ఎందుకు అంటే అది తన సొంత ఆటో అయి ఉండకూడదు, సొంత కారు అయి ఉండకూడదు. సో పొలం పనులు ఏం చేయాలన్నా కూడా ట్రాక్టర్ కంపల్సరీ కాబట్టి అవి ఉండొచ్చు. కానీ 4-wheeler, సొంతంగా 4-wheeler కలిగి ఉండకూడదు. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో 300 యూనిట్స్ లోపు వచ్చి ఉండాలి మంత్లీ. సో ఇది కూడా మెయిన్ ఎలిజిబిలిటీ అనమాట. ఇవి కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా తల్లికి వందనం స్కీమ్ మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆ తర్వాత మున్సిపల్ ప్రాపర్టీ అనేది 1000 square feet లోపల ఉండాలి ఏ పర్సన్కి అయినా కూడా. అండ్ ఆ తర్వాత తను ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండకూడదు. సో గవర్నమెంట్ జాబ్ కలిగి ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ మీరు పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పేర్ మీరు అయ్యి ఉండకూడదు అనమాట. సో ఇవి ముఖ్యంగా కొన్ని ఇలాంటివి మీరు కలిగి ఉండకూడదు. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఆ అబ్బాయి తల్లికి వందనం ఎవరైతే స్టూడెంట్కి అప్లై చేశారో ఆ స్టూడెంట్ ఖచ్చితంగా 75% అటెండెన్స్ కలిగి ఉండాలి. సో 75% అటెండెన్స్ కలిగి ఉన్నాడా లేదా మీ పాప, బాబా సంథింగ్ ఎవరైనా కూడా అది మీరు చూసుకోండి. అంటే మీరు ఓన్లీ ల్యాండ్ ఇష్యూ అన్నారు, అదేనా లేకపోతే ఇంకేదైనా ఉందా అన్నది కూడా మీరు ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు మేబీ ఏదో ఒకటి మీరు మిస్ అయి ఉండొచ్చు. సో ఈ రూల్స్ ఖచ్చితంగా అంటే ఈ స్కీమ్కి అప్లికబుల్ మీరు అవునా కాదా అన్నది ఒకసారి చూసుకోండి. నిజంగా మీరు అప్లికబుల్ అయితే టైం లైన్ అనేది ఇచ్చారు. మీకు 12 నుంచి 20th లోపు మీరు మీ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా దగ్గర నియర్ బై సచివాలయం, మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సచివాలయంకి వెళ్ళి మీరు ఇది నా ప్రాబ్లం, నేను ఎలిజిబుల్, సో నాకు తల్లికి వందనం రాలేదు అని చెప్పి మీ దగ్గర అంటే మీరు ఏ విధంగా ఎలిజిబుల్ అనేది వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి లేదా ఒక లెటర్ రూపంలో మీరు కంప్లైంట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో 21st నుంచి 28th వరకు టైం ఉంది. మీరు కనుక 20th లోపు మీ ప్రాబ్లం నియర్ బై సచివాలయంలో మీరు చెప్పినట్లయితే 21st నుంచి 28th వరకు టైం ఉంది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయితే కనుక నెక్స్ట్ అంటే 30th లోపు మరొక లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ లిస్ట్లో కనుక మీ పేరు ఖచ్చితంగా ఉంటే 5th కల్లా మీకు నెక్స్ట్ విడుదల చేసే ఆ పథకం మనీ ఏదైతే ఉందో అందులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు మనీ పడుతుంది. ఒకవేళ పడలేదు అంటే ఏం ప్రాబ్లం అన్నది మీరు మాకు మళ్ళీ మా యాప్లో చెప్పినట్లయితే మేము మళ్ళీ దాని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అసలు ఎందుకు మీకు పడలేదు అన్నది కూడా మేము చూస్తాం. కానీ ఒకవేళ మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే లిస్ట్లో మీ పేరు ఉంటుంది. 30th కల్లా 5th కల్లా మనీ పడుతుంది. సో ఇది ఎవరైనా కూడా మీ ప్రాబ్లం ఏదున్నా కూడా గూగుల్ ప్లేలో మా యాప్ ఉంది. అందులో కనుక మీరు ఖచ్చితంగా మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాబ్లం ఏదున్నా సమాజంలో ఏ ప్రాబ్లం గురించి అయినా మీరు మాకు చెప్పచ్చు.